నిరుద్యోగులను మోసం చేసేది బీఆర్ఎస్ బీజేపీ పార్టీలంటూ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కామెంట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన మంత్రి జూపల్లి బీఆర్ఎస్ బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ లోపాయకారి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయటం లేదన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ఎన్నికల నుంచి తప్పుకుందన్నారు. ఈ రెండు పార్టీలకు బీసీ కులగణనపై విమర్శించే నైతిక హక్కు లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడానికి బీజేపీ ప్రధాన కారణమని, కేవలం మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతోందని ధ్వజమెత్తారు. పూర్తి పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కులగణన చేస్తూ దీన్ని ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్తా ఉన్నాం. పార్టీ స్వార్థం కోసం మతాన్ని మీరు పెంచుతూ ఉన్నారు. మీరు భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని రాజ్యాంగం అంబేద్కర్ యొక్క లక్ష్యం ఏంది? సమాజ స్థాపన. అందరూ కూడా తలెత్తుకొని బతకాలా, అందరికీ ఆర్థిక సమానత్వం రావాలా. మళ్ళీ మీరు చేసిన 10 సంవత్సరాల్లో దేశానికి ఏం చేసిండు, రాష్ట్రానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటిది ఏంది?